గౌరవ ముఖ్యమంత్రి సార్ గారికి, అలాగే మన సీతక్క గారికి, పెద్దలందరికీ, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా సందరికుని రామ్. నా పేరు ఆత్రం సుశీల సార్. నా గ్రామం పేరు బాబేరా, బోత్ మండల్ సార్. నేను ఆదివాసీ గిరిజన గోండ్ మహిళ సార్. నేను అలాగే నా పేరు సుశీల, బోత్ మండల్. తర్వాత మా సంఘం పేరు సార్ జంగుబాయి సంఘం, బిఓ పేరు గణపతి సార్. అందులో నేను 2005లో నేను సంఘంలో జాయిన్ అయినా సార్. 2005లో జాయిన్ అయిన తర్వాత సబ్ద్రియాలు కానీ సిఆర్పికి చేసిన సార్. సిఆర్పి చేసిన తర్వాత 2008లో సార్ గ్రూప్ లీడర్ అయినా సార్. 2008లోనే వివో లీడర్ అయినా సార్. 2008లోనే మండల్ లీడర్ అయినా సార్. తర్వాత నేను ప్రతి విలేజ్లకు, ప్రతి సంఘాలకు, 42 సంఘాలకు, వివోలకు నేను మోటివేషన్ చేసి మన విలేజ్ కాకుండా, గ్రామాలు కాకుండా, మండలాలు కాకుండా, జిల్లాలు కాకుండా నేను పనిచేశాను సార్. మా పేద కుటుంబం సార్ మాది. పేద కుటుంబం నుంచి వచ్చిన నేను సుశీలని సార్. అయితే అలాగే నేను ఎట్లా చేయాలా, మా మహిళలకు అని ఏ విధంగా ఉపాధి కల్పించాలా, వీళ్ళకు రుణం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తీసుకోకపోతే ఎట్లుంటుంది, వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది సార్. అలాగే నేను 2005లోనే జాయిన్ అయిన తర్వాత 10,000 రూపాయలు రుణం తీసుకున్నా సార్. 10,000 రూపాయలు రుణం తీసుకుని 5,000 రూపాయలు తీసుకొని పెట్టుబడి చేనులోకి పెట్టిన సార్. మా సారు వ్యవసాయం చేస్తున్నారు సార్. మా భర్త సౌకర్య దగ్గర పోతే ఇన్ని అప్పులు అవుతాయి, సౌకర్య దగ్గర పోతే వచ్చిన డబ్బులు సుఖ, కొన్ని డబ్బులు సుఖ మిగిలాయి, వాళ్ళకే పోతాయని నేను సంఘంలో చేరిన తర్వాత నేను మన పొదుపుకు, మన అప్పులు డబ్బులు తీసుకొని మన వ్యవసాయానికి పెడతామని మా భర్తకు చెప్పేసి నేను వ్యవసాయంలో పెట్టిన సార్. తర్వాత అదే 10,000 అప్పు ముట్టిన తర్వాత 20,000 అప్పు తీసుకొని ఎడ్లు తీసుకున్నాం సార్. 20,000 తర్వాత 50,000 తీసుకున్నా సార్. 50,000 తీసుకున్న గిర్ని తీసుకున్నా సార్. గిర్ని తీసుకున్న కిరాణా షాప్ వేసిన సార్. తర్వాత 1,00,000 తీసుకున్నా సార్. 1,00,000 తీసుకొని మన చేనులో చుట్టూ అది సోలార్ పెట్టినాం సార్. అడవిలో చేను ఉంది. తర్వాత ఆవులు తీసుకున్నాం సార్, మేకలు తీసుకున్నాం సార్. అలాగే 2 ఎకరా పొలం ఉంది సార్. ఆ పొలంలో మా సార్ పని చేస్తే మా సార్కు నేను పని కల్పించిన సార్. నేను పేదల నుంచి వచ్చిన సార్. ఇలాగే నేను నాలాగా 100 మంది కావాలని నేను కోరుకుంటున్నా సార్. మహిళలంటే ఏంటిది ఈ ముందుకు రావడం సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులు సార్. ఏం చదువుకుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చిన్నోడు 10th క్లాస్ సార్. చిన్నోడు 10th, పెద్దోడు డిగ్రీ. మరి బాగా చదివించుకుంటున్నావా? అవు సార్, ఇప్పుడు చదువుకుంటున్నారు సార్. 2 చదువుకుంటున్నారు సార్. మా సార్ వ్యవసాయం చేస్తున్నారు సార్. మా భర్త ఇంటాయనకు పని కల్పించినవు బాగానే ఉన్నది, కానీ కొడుకులను కూడా బాగా చదివించి IASలు IPSలు అయ్యేటట్టు బాగా చదివి తప్పకుండా సార్ మీద బాగా దృష్టి పెట్టు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. పిల్లలు బాగా చదువుకున్నప్పుడే మీ జాతి కానీ మీ గూడాలు కానీ బాగుపడతాయి, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. బాగా చదివించు. చదువుకోవడానికి అవసరమైన సహకారం ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం ఇస్తుంది. మంచి తల్లి. ఈరోజు సార్ ఒక్క విషయం సార్, ఈరోజు ఇట్లా ఉన్నామంటే సార్ మేము మహిళలు ఈరోజు మన మహిళలు గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు మమ్మల్ని గుర్తించి మొట్టమొదటిసారిగా మన కేసులాపూర్కు దర్శనం చేసి మన మహిళలతోని మాట్లాడడం చాలా గౌరవంగా ఉంది సార్. అలాగే నేను ఈరోజు మేము ఒక చిన్న ఉపాధి సంఘం నుంచి ఉపాధి దొరికిందని ITDAలో కోఆర్డినేటర్గా చేస్తున్న సార్. 10,000 రూపాయలతోటి నేను ఆనాటి ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 రూపాయలు, 1 రూపాయి మిగిలిపోతుండే సార్. ఈనాటి ప్రభుత్వం వచ్చిందైతే 6,000 రూపాయలు నా చేతులు మిగులుతున్నాయి సార్. కేవలం మా ముఖ్యమంత్రి చేసిన సహాయం ఇది. మొట్టమొదటిసారి మన మహిళలకు గుర్తించి ఒక గుర్తింపు ఇచ్చిండో సార్ మా ముఖ్యమంత్రి సార్ గారికి. ప్రత్యేకంగా మా మహిళలు, మా తెలంగాణ మహిళలందరికీ, మా ఇక్కడ ఉన్న మహిళలందరికీ, పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.